హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పనీకి వచ్చిన. ఏంటంటే కొన్ని సంఘటనలు జరుగుతాయి, కానీ వాటిని ఎవ్వరు గుర్తుపెట్టుకోరు కూడా. నేను ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసినంత వరకు, నేను ఆలోచించినంత వరకు మీకు ఈ విషయం చెప్పాలని మేము ముందుకు వచ్చిన. ఏంటంటే ఈ కనబడే చెట్లు ఉన్నాయి చూసినావా, అవి అద్భుతమైన చెట్లు. అంటే ప్రకృతి పరంగా అక్కడక్కడ ఉంటాయి. లక్ష్మీదేవత తామర పూలు చెట్లు అక్కడ ఒప్పిస్తున్నాయి. ఆ పూలు అవి ఈ చేది అక్కడ పైన ఒప్పించేది చెరువు కట్ట. ఒక 20 సంవత్సరాల క్రితం ఈ చెరువు కట్ట తెగింది. అంతకుముందు నుంచి కూడా ఈ చెట్లు అనేవి ఉండేవి, తామర పువ్వు చెట్లు. మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మొన్న రీసెంట్గా ఈ చెరువు కట్ట తెగింది. ఈ 20 సంవత్సరాల మధ్యలో ఒక 10 సంవత్సరాల నుంచి ఈ చెట్లు అంతరించిపోయినాయి. ఈ చెట్లు అంతరించిపోయినాయి. మళ్ళా 10 సంవత్సరాల నుంచి ఈ చెట్లు లేవు, అసలు ఈ పువ్వులే లేవు. ఇక్కడ ఈ ఏరియాకి వస్తేనే ఒక అద్భుతమైన సంతోషం వచ్చేది ఈ చెట్లను, ఈ పూలను చూస్తే. 10 సంవత్సరాల నుంచి అంతరించిపోయిన చెట్లు అకస్మాత్తుగా ఈ వర్షాకాలంలో, పోయిన వర్షాకాలంలో ఈ చెరువు కట్ట తెగింది. అక్కడ అవుపిస్తున్నా ఫ్రెండ్స్, అది అట్లా తెగిన వాళ్ళే చుట్టుపక్కల పొలాలు మొత్తం ఆగమైపోయినాయి. ప్రకృతి అంత అతి భయంకరంగా చెరువు కట్ట తెగి అట్లా అయిపోయింది. తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి అంతరించిపోయిన ఈ చెట్లు మొన్న చెరువు కట్ట తెగి ఇక్కడ నీళ్ళు కూడా లేని సిచ్యువేషన్ ఉండే. అసలు చెరువు కట్ట దిగి మళ్ళీ ఇక్కడ పూలు మళ్ళీ అదే ఇత్తనం మళ్ళీ అవే పూలు మళ్ళీ మొలిసినాయి. చూడండి, ఇది ఒక అద్భుతమైన విషయం. ఇది మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ చెట్లు మొలలేదు, కానీ మొన్న చెరువు కట్ట దిగినప్పుడే ఈ చెట్లు ఎందుకు మొలిసినాయి అంటే, నాకు తెలిసినంత వరకు అయితే ఏదో మిస్టేక్ జరుగుతూనే ఈ చెట్లు వీళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు కొట్టే మందులకు వీటికి ఈ చెట్లు అంతరించిపోయినాయి. అది ఈ చెట్టుకు ఇక్కడున్న ఈ వనదేవత, ఈ అడవికి సంబంధించిన ఒక దేవత మైసమ్మ కానీ, కట్టమ్మ మైసమ్మ కానీ, ఆమె కోపం వచ్చి చెరువు మొత్తం కట్ట తెగి చేసిన తర్వాత మళ్ళీ అవే చెట్లని ఇక్కడ మొదటి చేసిందని నేను అనుకుంటున్నా. ఏమంటారు ఫ్రెండ్స్? అదే భగవంతుని మాయా అని అనుకుంటున్నా. మీరేమంటారు? ఈ లక్ష్మీదేవత పూల గురించి నేను చెప్పిన విషయం ఇదే.